చూడండి చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. అసలు ఎటు ఒక్క పాయింట్ కూడా తేడా లేదు. ఈ మెడ కూడా చక్కగా రౌండ్ కలిసింది. ఈ మెడ కూడా రౌండ్ చక్కగా కలిసింది. ఇక్కడ షోల్డర్ మీన కూడా ఇటు కలిసింది. సంక కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇలా తీసుకోవాలి. ఇది చాలా అద్భుతంగా సెట్ అయిద్ది. కరెక్ట్ ఉంటది. కాలర్ కూడా నీట్‌గా కూర్చుంటది. ఎటు లెగవదు. షర్ట్ ఎటు లెగవదు. కూడా ఏ మార్కింగ్ అనేది ఏ రిమార్క్ లేదు. షోల్డర్ మీన ఫోల్డింగ్స్ కూడా పడవు. ఇలా గనక మీరు చూసుకుంటే చూడండి. ఇక్కడ కలిసింది. ఇక్కడ కలిసింది. రౌండ్ కలిసిపోయింది. ఇలా ఉండాలి. షోల్డర్‌ని ఇలా వాల్చాం. ఇది సెంటర్ పాయింట్ వచ్చింది. షోల్డర్ మీద ఒక ఫోల్డింగ్ కూడా లేదు. ఇలా గనక మీరు సెట్ చేసుకోగలిగితే కాలర్ నీటు కూర్చుంటది. భుజాలు నీటు కూర్చుంటాయి. షోల్డర్ మీద ముడతలు రావు. ఇవాళ మార్కెట్‌లో హాయ్ అండి. ఇది వచ్చేసి దీని మెజర్మెంట్. ఇది ఒకసారి మెజర్మెంట్ చెప్తా. షేక్ మస్తాన్ అని 28.5 షర్ట్ పొడవు, 18 షోల్డర్, 24 చేయి పొడవు, 14 చేయి లూజు, 11 సైడ్ లూజు, 10 10.5 పొట్టకాడ లూజు, 11 పైన ఛాతి కాడ లూజు, 15 కాలరు, 36 చెస్ట్, 35.5 పొట్ట రౌండ్, 38.5 సీటు, 8.5 ఎదర ఛాతీ మీన. ఇది నేను ఆల్రెడీ కుట్టిన షర్టే ఈ మెజర్మెంటు. ఇప్పుడు మీకు ఇది కటింగ్ చేసి చూపిస్తాను. ముందు వచ్చేసి అంచు లేపుకోవాలి. ఇది కాటన్ షర్టు, ప్యూర్ కాటన్, పేపర్ లాగా ఉండేటటువంటి కాటన్ ఇది. ఇవి ఐరన్లో షింక్ అవుతాయి, వాషింగ్లో షింక్ అవుతాయి. వీటిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. కొంచెం షింక్ అవుతూ ఉంటాయి, అందుకని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ ఎదర్ పట్టీ కోసం మీరు వేసే పట్టీని బట్టి ఎదరు కాజా పట్టీకి ఎక్కువ పెట్టుకోండి. నేను దీన్ని ఇంచి పట్టీ వేస్తున్నా కాబట్టి పెద్దగా ఎక్కువ పెట్టుకోవటం, ఒక పాయింట్ గ్యాప్ ఇచ్చుకున్నా. ఇక్కడ వచ్చేసి కింద మార్కింగ్ మన క్రాస్ కటింగ్ కుట్టాలి కాబట్టి ఇక్కడ దానికి తగినంత ఖర్చు పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. 1/2 ఇంచ్ దానికంటే ఒక పాయింట్. ఇక్కడ నా స్కేల్ వచ్చేసి 1.5 ఇంచ్. నేను పావు తక్కువ 2 వచ్చేలాగా పెట్టుకున్నా. ఇంచి పట్టి వేసేది. ఇది సీరియల్ నెంబర్. 28.5 షర్ట్ పొడవు. మన పైన ఖర్చుతోటి 29. పొట్ట వచ్చేసి 16. ఇప్పుడు ఛాతీ మనం ఇక్కడ ఛాతీలో 4వ వంతుతో సంక డౌన్ చేయాలి. ఛాతీ వచ్చేసి 36. 36 4వ వంతు 9. మనం అప్పుడు 8.5 దింపుకోవాలి. 9 దింపకూడదు. 9 వస్తుందని 9 దింపకూడదు. 8.5 దింపుకోవాలి. 8.5. ఇప్పుడు ఇక్కడ మన షోల్డర్ డౌన్ చేయాలి. 8.5లో 4వ వంతు ఇక్కడ పెట్టుకోవాలి. 2 పాయింట్ వస్తుంది. 2 పాయింట్లో కూడా పాయింట్ తగ్గించి 2 పెట్టుకోండి. 2 సంక ఇటు డౌన్ అవ్వకూడదు. ఇటు డౌన్ అయితే ఒక ముడత ఇక్కడ నుంచి ఇలా పడిద్ది. షోల్డర్ కాడ నుంచి సంకలు కావాలంటే మీరు చూసుకోండి. షోల్డర్ ఎక్కువగా డౌన్ చేస్తే అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని షోల్డర్ని ఎక్కువ డౌన్ చేయకూడదు. దీన్ని మార్కింగ్. ఇక్కడ మనకి కాలర్కి 2.5 డౌన్ చేసుకుందాం. కాలర్ వచ్చేసి 15. కాలర్ 15 అయితే 5 భాగాలు చేయాలి. 5 మూళ్ళ 15. 3 కాడికి పెట్టుకోవాలి. ఇటు 2.5 పెట్టి ఇటు 3 అంగుళాలు పెడితే ఆ లెక్క వస్తుంది. ఇప్పుడు మనకి ఇటు ఖర్చు కావాలి, అందుకని ఒక పావు ఇంచి తగ్గించి పెట్టుకోవాలి. ఇది ఖర్చు కోసం. ఇప్పుడు షోల్డర్ 18 షోల్డర్, 9 ఇటు ఖర్చు. ఇక్కడ చెస్ట్ కాడ వచ్చేసి 4వ వంతు 9. ఇప్పుడు మనకు దీనికి లూజ్ కావాలి, సంఖలో లూజ్ కావాలి కదా. షర్టు ఒరిజినల్ తీసుకుంటే ఎట్లా లూజ్ కావాలి. ఆ లూజ్ కోసం మీరు 2 అంగుళాలు, పావు తక్కువ 2 ఇలా కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి మీరు పెట్టొచ్చు. మీడియం ఫిట్టింగ్ అయితే పావు తక్కువ 2 పెట్టుకోవచ్చు. పావు తక్కువ 2 ఇవి షింక్ అయ్యే క్లాత్, అందుకని నేను వచ్చేసి దీనికి 11
11.5 పెడుతున్నా. ఇది బాగా షింక్ అయ్యేటటువంటి క్లాత్. 2 అంగుళాల కంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా పెడుతున్నా. ఇక్కడ పొట్ట వచ్చేసి 35.5. 35.5 అంటే పాయింట్ తగ్గించి 9 వస్తుంది. ఇక్కడ కూడా 2 అంగుళాలు లూజ్ కోసం. సీట్ వచ్చేసి 38.5. 38.5. 38 అంటే 9.5. 9.5 పాయింట్ 4వ వంతు. ఇక్కడ ఒక పాయింట్ తగ్గించి 2 అంగుళాలకి ఒక పాయింట్ తక్కువ. ఇక్కడ ఎక్కువ లూజు పెడితే షర్టు లెగుస్తూ ఉంటుంది, అందుకని కస్టమర్ని బట్టే పెట్టాలి. ఇప్పుడు ఇదంతా మార్కింగ్. ఇక్కడ ఎదర్ ఛాతీ మీన్ వచ్చేసి 8.5. ఇది 8.5. ఇది ఖర్చు కోసం. ఇక్కడ ఈ మెజర్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. ఛాతీ మీద ఫోల్డింగ్స్ ఉండవు. కస్టమర్కి ఎంత కావాలో అంత పెట్టొచ్చు. ఈ మెడ రౌండ్ కూడా ఇలా ఉండాలి. ఎక్కువ డీప్గా గుంట తీసుకెళ్ళి తిప్పకూడదు. మన కాడ స్కేల్స్ అన్ని సెట్లు ఉండాలి. ఏ షేపులో ఎక్కడ ఏది మ్యాచ్ అవుతుంది అనేది చూసుకొని పెట్టాలి షేపులు. ఇది లైట్ క్రాస్ వచ్చింది, లైట్గా షేప్ వచ్చింది కాబట్టి ఆ స్కేల్ అయితే సరిపోతుంది. సంక రౌండ్ పాకెట్ వచ్చేసి 7.5 మిన్ డౌన్ చేస్తున్నా. సంఖ కంటే పైకి ఉండాలి, 1 ఇంచ్ దాకా పైకి ఉండాలి సంఖ దింపినటువంటి మెజర్మెంట్ కంటే. సైడ్లో నుంచి 2 అంగుళాలు. పాకెట్ వచ్చేసి 4.5 పాయింట్. పాకెట్ చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి పాకెట్. ఇంకా ఎక్కువ కావాలా తక్కువ కావాలా కస్టమర్ని బట్టి. ఇక్కడ వచ్చేసి చెస్ట్లో నుంచి 8వ భాగం ముందుగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు వదిలేయాలి. చెస్ట్లో నుంచి 8వ భాగం 4.5. ఇప్పుడు ఇక్కడ ఈ లోతు క్రాస్కి మనం లోతు పెట్టాలి. ఇది కస్టమర్ని బట్టి పెట్టండి. ఎక్కువ క్రాస్ అడిగాడా తక్కువ అడిగాడా అలా దాన్ని బట్టి ఇది పెట్టుకోవాలి. 2.5 పావు తక్కువ 3 2 అంగుళాలు 2.5 ఇలా పెట్టుకుంటా ఉండొచ్చు కస్టమర్ని బట్టి. ఇప్పుడు ఇది మార్కింగ్లో కటింగ్ చేసుకుందాం. ఇది కుట్టేటప్పుడు ఐరన్లోనే మన కాడ షింక్ అవుతాయి ఈ క్లాతులు, అందుకని మీరు క్లాత్ని బట్టి కటింగ్ చేసుకోవాలి. ఇది వాష్ చేయబడింది, మళ్ళీ ఐరన్ కూడా చేసి కటింగ్కి పెట్టుకుంటాం. ఇక్కడ సంఖ కాడ ఒక పాయింట్ లూజ్ పెట్టుకుంటే సంఖలు ఫ్రీ అవుతాయి. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది బ్యాక్. బ్యాక్ వచ్చేసి పొడవులో 6 అంగుళం బ్యాక్ లెంత్ తగ్గియాలి. లూజ్లో 3/4 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. లూజ్లో 3/4 ఇంచ్ తక్కువ, పొడవులో 1/2 ఇంచ్ తక్కువ. కిందే ఇది. ముందు పొడవులో 1/2 ఇంచ్ తగ్గించి లేపేద్దాం. ఇవి చూడండి, 1/2 ఇంచ్ తక్కువ, 1/2 ఇంచ్ తగ్గింది. ఇప్పుడు ఇక్కడ మనం పై నుంచి బ్యాక్ని
ఇంచున్నర డౌన్ చేసుకోవాలి. ఇంచున్నర. ఇది మామూలు అన్నమాట. మీరు షోల్డర్ పెద్దది వేసుకోవాలనుకుంటే దీన్ని బట్టి ఎంత దింపారో అంత పెంచుకుంటా ఉండాలి. ఈ ఇంచున్నర అనేది ఒక స్టాండర్డ్. ఇంచున్నర అనేది దీని కాడ నుంచి మీరు డౌన్ చేసుకోవాలి, పైకి జరపకూడదు. ఇంకా ఇక్కడ నుంచి మీరు ఎంతైతే దింపుతారో దాన్ని బట్టి షోల్డర్ని పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఒక అంగుళం తగ్గించి కట్ చేసుకుంటే షోల్డర్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడ నుంచి మిగతా షోల్డర్ని లెక్కలో వేసుకోవాలి. అలా చూసుకోవాలి. ఇప్పుడు ఇది షోల్డర్ వచ్చేసి 18, 18 ఇటు ఖర్చు. ఇప్పుడు ఇక్కడ 4.5 సెంటర్. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచుని ఇలా క్రాస్ చేసుకోవాలి. షోల్డరు తగిలించేటప్పుడు నీట్గా కూర్చోవడానికి ఇక్కడ ఒక 1/2 ఇంచుని ఇలా క్రాస్ చేయాలి. ఈ వీపు కాడ ఇలా డౌన్ చేయాలి. ఇటు రాకూడదు, స్ట్రైట్ గా ఉన్న ఇక్కడ ఫోల్డ్స్ వస్తాయి. ఇటుకు డౌన్ చేయాలి ఈ చేతికి. ఇప్పుడు సంఖ రౌండ్ ఎంత వస్తుందో చూసుకొని మనం హ్యాండ్ కట్ చేసుకోవడానికి సంఖ కొలుసుకోవాలి. ఇక్కడ ఈయనకి షోల్డర్ వచ్చేసి 3.5 ఎడల్పు వస్తుంది. ఇక్కడ ఈ 3.5 అంటే పావు తక్కువ 2, పావు తక్కువ 2కి ఖర్చు వదిలేయాలి. దీనికి ఖర్చు వదిలేసి చూసుకుంటే ఇక్కడ 10.5 వస్తుంది. దీనికి 10.5 ఉండొచ్చు. ఈ సంఖ రౌండ్ 10.5 ఉండొచ్చు. ఒక 1/2 ఇంచు కుట్టేటప్పుడు చూసుకొని కట్ చేసుకునేలాగా పెట్టాలి. 10.5 ఉంటే కొంచెం సంఖలు ఫ్రీ ఉంటాయి, సంఖలు పట్టేయకూడదు. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్కి ఇది వైట్ ప్లేన్ కాబట్టి, ఇది సారలు లేవు కాబట్టి దీన్ని లైట్గా క్రాస్ చేసుకుందాం. ఇప్పుడు మనం అక్కడ చెస్ట్కి వచ్చేసి 9 దింపాం, 8.5 దింపాం. ఇక్కడ పావు దక్కు 9 పెట్టుకోవాలి. మనం ఫ్రంట్లో సంఖకి ఎంత అయితే డౌన్ చేశామో దీనికంటే ఒక 1/2 ఇంచి పెంచుకొని ఇక్కడ చెయ్యి లూజ్ పెట్టుకుంటే మనకు సంఖ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ పావు తక్కువ 9, పావు తక్కువ 9. ఈ ఎల్బెండ్ స్కేల్ వాడాలి ఇక్కడ, ఎందుకంటే చేతిని కొంచెం క్రాస్ చేశాం కాబట్టి ఇక్కడ మనకి అర్థం అవ్వదు. అందుకని ఇలా ఎల్బెండ్ స్కేల్ తోటి ఖాయం చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇది కరెక్ట్. ఇది పైన ఖర్చు కోసం. చెయ్యి పొడవు వచ్చేసి 24. కప్స్ మీరు ఎంత అయితే పెడతారో అంత వదిలేసుకోవాలి ఖర్చుతోటి. నేను 2.5 పెడతా కాబట్టి పావు తక్కువ 2 మీద మార్కింగ్ చేసుకున్నా. ఈయన కప్స్ వచ్చేసి 9.5, సెంటర్ పావు తక్కువ 5, ఒక పాయింట్ తక్కువ 1 ఇంచుకి ఒక ఫిల్ట్కి సైడ్ ఖర్చుకి. ఈయనకి చేతులు ఎక్కువ లూజ్ ఉండవు. ఇక్కడ కూడా నిలువుగా మార్కింగ్ ఒకటి, తర్వాత ఒక 1/2 ఇంచుని ఇలా క్రాస్ చేసుకోవాలి. ఇక్కడ మనం సంఖ డౌన్ చేయడానికి చెస్టులో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4.5 వస్తుంది. ఇది పైన ఇటు ఖర్చు ఇటు రావాలి, తగిలేయడానికి ఇటు చెయ్యి తయారయ్యేది ఇక్కడికి. ఇక్కడ మన గూడాకి ఎంత అయితే అవసరమైందో అక్కడ నుంచి షేపుని డౌన్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చేతి కండ కాడ లూజు 14, ఇది ఖర్చు. దీన్ని లైట్గా ఇలా షేప్ని ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ షేప్ ఇవ్వాలి. ఇటు నుంచి ఇంచిన్ పావుదొక్కు 2 పెట్టుకోండి. ఇక్కడ మనకు లోతు తీయాల్సింది మనం ఇంచిం పావు జరపాలి. ఇక్కడ షోల్డర్ ఎడల్పు వచ్చేసి మనం 3.5 అనుకున్నాం. 3.5కి సెంటర్ పావుదొక్కు 2 ఇక్కడ 3.5. ఇంత ప్లాట్గా ఉండాలి కదా. కొంచెం లైట్గా ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని మార్కింగ్ కాడికి పోయినప్పుడు క్రాస్ చేసుకోవాలి. ఈ గుంట అనేది నీటుగా తీయాలి, పట్టుకోకుండా. గుంట ఎంత బాగుంటే అంత పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. దీన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ కుట్టేసే కాడ 2 సమానంగా ఉండాలి. ఇప్పుడు దీనికి చాక్ పట్టి మార్కింగు. ఈ సెంటర్ ఫోల్డ్కి ఇక్కడ ఖర్చు వదిలేసి మళ్ళీ సెంటర్ చేసుకోవాలి. బ్యాక్లో 5.5 ఓపెన్. ఇక్కడ దీనికి ఖర్చు పెట్టుకోవాలి. ఇటు దీనికి దౌడు కొట్టాలి. దౌడు కొట్టేందుకు ఖర్చు ఇటు ముక్క తగిలిస్తాం. హ్యాండ్స్ ఎడాపెడా తీసుకోవాలి. ఇలా ఎడాపెడా తీసుకుంటే క్లాత్ కలిసి వస్తుంది. ఉల్టా సీదాలు ఉన్న వాటికి గమనించుకుంటూ తీసుకోవాలి. క్లాతులకి ఉల్టా సీదాలు ఉంటాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని గమనిస్తూ ఉండాలి. ఈ షేపుల్ని అర్థం చేసుకోగలిగితే కటింగ్ మనం చక్కగా చేయగలం. ఎక్కడ ఎలా ఉండాలి షేపు అనేవి అర్థం అవ్వాలి, నమూనాలు అర్థం అవ్వాలి. బాడీ నమూనాలని మనం అర్థం చేసుకోవాలి. అర్థమయ్యేలాగా కటింగ్ లో కూడా మనం దాని రిజల్ట్ ని చూపాలి. మనిషి పర్సనాలిటీస్ మనకి అర్థం అవ్వాలి. కస్టమర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కస్టమర్ని బాగా గమనించాలి. కటింగ్ కొంచెం లేట్ అయినా నీటుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చాక్ పట్టి మార్కింగ్ కాడ ఇప్పుడు లేపుకున్నాయి. ఒక పావు ఇంచి ఇలా అంటే దీనికి దౌడు కొడతాం, ఇటు ముక్క తగిలిస్తాం. ఈ ఘాటు పెట్టుకోవడం వల్ల ఎదురు ఫ్రంట్ అని అర్థమైంది కుట్టేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ తీసుకుందాం. క్లాత్ని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. సెంటర్ షోల్డర్ వచ్చేసి ఇది తగిలేయడానికి ఖర్చు. ఈ ఖర్చు పోను చెస్టులో 8వ వంతు పెట్టుకోవాలి. 4.5 చెస్టులో నుంచి 8వ వంతు 4.5 పైన ఖర్చు, తగిలేయడానికి ఖర్చు. ఇది ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. ఇక్కడ కూడా 5.5 పెట్టుకొని ఇక్కడ నుంచి దీనికి పావుదొక్కు 2 డౌన్ చేయాలి. అప్పుడు ఇది ఎంత వస్తుంది? 3.5 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పొడవు 18, ఇది ఖర్చు కోసం. ఇక్కడ కూడా 18, ఇది ఖర్చు కోసం. ఇంకో పాయింట్ ఇటు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ ఇక్కడ మెడకాడ గుంట పావు తక్కువ 2, ఇటు వచ్చేసి పాయింట్ తక్కువ 3. ఫ్రంట్లో పావు తక్కువ 3 పెట్టాం, ఇక్కడ పాయింట్ తక్కువ 3. ఇది ఇక్కడ షోల్డర్కి
ఇలా చక్కగా గుంట తీసుకోవాలి. ఒక పాయింట్ ఇక్కడ షేప్ ఇచ్చుకుంటే చేయి తగిలేడ్చేటప్పుడు కరెక్ట్ కూర్చోవడానికి, లేకపోతే లాక్కుంటా ఉంటుంది స్ట్రైట్గా పెట్టేస్తే. ఇది క్లాత్ తక్కువ ఉంది, అందుకనే చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది షోల్డర్ మనం కట్ చేసింది సెట్ అవుతుందా లేదా అనేది ఇలా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అసలు ఎటు ఒక పాయింట్ కూడా తేడా లేదు. ఈ మెడ కూడా చక్కగా రౌండ్ కలిసింది. ఈ మెడ కూడా రౌండ్ చక్కగా కలిసింది. ఇక్కడ షోల్డర్ మీద కూడా ఇటు కలిసింది, సంఖ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా తీసుకోవాలి. ఇది చాలా అద్భుతంగా సెట్ అయింది, కరెక్ట్ ఉంటుంది. కాలర్ కూడా నీట్ కూర్చుంటుంది, ఎటు లెగవదు, షర్ట్ ఎటు లెగవదు. ఇలా గనక కటింగ్ చేసుకోగలిగితే మీరు కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా కుట్టగలరు. మనం షోల్డర్ తగిలిస్తే ఖర్చు ఇంత పోతుందని దాని ప్రకారంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా వాల్చండి. చూడండి, ఖర్చు కూడా పోయింది. ఎక్కడ కూడా ఏ మార్కింగ్ అనేది ఏ రిమార్క్ లేదు. షోల్డర్ మీద ఫోల్డింగ్స్ కూడా పడవు. ఇలా గనక మీరు చూసుకుంటే చూడండి, ఇక్కడ కలిసింది, ఇక్కడ కలిసింది, రౌండ్ కలిసిపోయింది. ఇలా ఉండాలి. షోల్డర్ని వాలిస్తే స్టిచ్చింగ్ అయినాక మనం ఇలా తగిలిస్తాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చు కూడా వదిలేసాం. ఇలా వాల్చాం, ఇది సెంటర్ పాయింట్ వచ్చింది. షోల్డర్ మీద ఒక ఫోల్డింగ్ కూడా లేదు. ఇలా గనక మీరు సెట్ చేసుకోగలిగితే కాలర్ నీటు కూర్చుంటుంది, భుజాలు నీటు కూర్చుంటాయి, షోల్డర్ మీద ముడతలు రావు. ఇవాళ మార్కెట్లో చాలా మందికి షోల్డర్ మీద ముడతలు వస్తున్నాయి, గమనించండి. అవి పోవాలంటే మనం ఇక్కడ కరెక్ట్ కూర్చోబెట్టాలి. ఇక్కడ కూర్చోబెట్టకుండా మనం షోల్డర్ మీద ముడతలు పోవాలంటే కుదరదు. చాలా మంది ఇలా సెట్ చేయకుండా ఇలా పెట్టి ఈ ఫోల్డింగ్స్ ఇలా వస్తూ ఉంటాయి, లాక్కుంటా ఉంటుంది. అవి పోవాలంటే మీరు పర్ఫెక్ట్గా సెట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.